మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవలి యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడి యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఈ కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో కాస్త వ్యాపారపరంగా కానీ లేకపోతే ఏదైనా వీళ్ళు చేసే ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్టులు చేసి ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏదో కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశించే వాటిల్లో కానీ ఇలాంటివి ఎక్కడైనా పెట్టి ఉంటే వాటిల్లో అనుకున్నంత లాభాలు అనేవి వీళ్ళు పొందలేకపోవచ్చు. అంటే కొంతవరకు లాభాలు పొందుతారు కానీ అనుకున్నంత లాభాలు పొందలేరు. ఎందుకంటే వీళ్ళ ఆలోచన సరళి అనేది కొద్దిగా తికమకగా ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో వీళ్ళకి ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల ఆలోచన విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకునే వాటిల్లోనూ కూడా కొద్దిగా తడబడ్డం అనేది జరుగుతుంది. అలాగే అనుకోకుండా ఆకస్మికంగా చేసే ప్రయాణాలు, ఇలాంటివి నిర్ణయాలు, మాట పట్టింపులు, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగి కాస్త ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతుంది. అందులో ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వీళ్ళకి. ఎందుకంటే రాశ్యాధిపతి వచ్చి కుజుడు అష్టమ స్థానం మిథున రాశిలో ఆయన అక్కడ స్థితి పొందడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అందులో పంచమ స్థానంలోను, అందులో చతుర్థ స్థానంలో వీళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. అందులో రవి కూడా అందులోనే ఉన్నాడు. కాబట్టి తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం కాస్త అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ డిమాండ్ని కూడా అవతల వాళ్ళు స్వీకరించడం, లేదా ఎక్కువ ప్రాజెక్టులు రావడం, వీళ్ళు ఇంతకుముందు చేసింది ఏదో చూసి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే పంచమ స్థానంలో కూడా కాస్త గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో కాస్త ఆలోచనలు కావచ్చు, వాళ్ళు చేసే ప్రణాళికలు కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్తదనం చేయాలనుకుని క్రియేటివిటీగా ఏదో చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు, కొద్దిగా వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు వీళ్ళు పొందలేకపోవడం అనేది జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించి కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ వాటిల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఏదైనా వాహనాలు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే చతుర్థ స్థానంలో శని భగవానుడు, అందులో రవి కూడా మార్చి 15 వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి కాస్త ఏదైనా వాహనాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అన్ని రంగాల వారికి కూడా కాస్త ఈ శని మరియు రవి యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. దీంతో పాటుగా క్రియేటివిటీకి సంబంధించిన రంగాల్లో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా కొత్తదనంగా ఆలోచిద్దాం అనుకునే వాళ్ళకి మధ్య మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఐటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా గృహ నిర్మాణం కానీ, లేదా కొత్తగా ఇల్లు కట్టాలి కానీ, లేదా మాడిఫై చేద్దాం కానీ,
ఇలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళందరికీ కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఏదైనా కాస్త ఈ మాట్లాడుకునేటప్పుడు అంటే ఎవరైతే మనం ప్లాన్స్ వేస్తామో ఇంజనీరింగ్ ప్లాన్ కానీ ఇలాంటివి ఏవైతే వేస్తామో ప్రాపర్టీ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళు ఏదైనా నిర్ణయాల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్టాక్ మార్కెట్లు, షేర్లు ఇలాంటి వాటిల్లో ఏవైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అప్పటి వరకు అబ్బా చాలా లాభంలో ఉన్నాయి అని అనుకున్నవి సడన్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే అక్కర్లేని సమయం వృధా అంతా అయిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఒక పని మీద వెళ్తారు, అక్కర్లేని విషయాలు ఏవో టాపిక్లు వస్తూ ఉంటాయి. లేకపోతే ఏదైనా అనవసరంగా బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో మొహమాటాల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు కావడం. అంటే ఇక్కడ మీ సమయము, ధనము, మీ పని ఈ మూడు కూడా మీకు పైకి ఎదగనివ్వకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అనవసరంగా మీ కాలాన్ని ఇంకోళ్ళ కోసం వెచ్చించడం కానీ ఇలాంటివన్నీ కూడా కాస్త పక్కన పెట్టడం ద్వారా మాత్రమే మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అంటే ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో ఈ యొక్క రాహు యొక్క సంచారం కూడా నడుస్తుంది. కాబట్టి ఆలోచనలు భ్రమను కలిగిస్తూ ఉంటాయి. అంటే ఊహాలోకంలో ఎక్కువగా ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఊహలను పక్కన పెట్టి వాస్తవంలోకి రావడం, బతకడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఎక్కువగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా మంగళచండీ పారాయణ చేసుకుంటూ ఉండడం, ముఖ్యంగా ఈ యొక్క కుదిరితే గోధుమలు ముఖ్యంగా, ఎందుకంటే రాహు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గోధుమల్ని గోవుకి తినిపించడం, లేదు చపాతీలైనా చేసి పెట్టచ్చు. ఇవన్నీ కాదండి అనుకున్నప్పుడు అన్ని రకాల ధాన్యాన్ని అన్ని టీ గ్లాసులు పోసి ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో నానబెట్టి గోవుకి తినిపించడం, దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే గోవుకి తినిపించడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలను పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.